ఆ! అసలు హార్డ్‌వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? యాక్చువల్‌గా ఐసీ 7485 ఉంది. ఈ ఐసీని నేను టెస్ట్ చేయాలి. ఇన్‌పుట్ స్విచ్, అవుట్‌పుట్ స్విచ్. ఈ విధంగా ఓల్డెన్ డేస్‌లో ఇలా చేసేవాళ్ళు 1980స్ ఆ టైంలో. 1990స్‌లో కూడా. మనం ఒక ఐసీ తీసుకొని దాని యొక్క పిన్ నంబర్స్ తీసుకొని దాన్ని మనం సిమ్యులేషన్ చేయాలి. దీనిలో చేసి చూసుకోవాలి. ఈ బ్రెడ్ బోర్డ్ మీద. ఐసీ ఆన్ ఆఫ్ చేసి. దీన్ని సీఆర్‌ఓ చెక్ చేయాలి. ఇంత ల్యాగ్ అవసరమా మనకి? అంటే ఈ మోడర్న్ డేస్‌లో కూడా అవసరం లేదు కదా! అందుకని చేశారంటే కొత్తగా కనిపెట్టారు. ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అంటే ఏంటి? మనం ప్రోగ్రామ్ చేసి ఐసీని డిజైన్ చేయాలి. దానికి ఏం వాడతారంటే VHDL, VHDL సిస్టమ్ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. కానీ ఈ మూడే పాపులర్ చాలా. ఓకే. దానికి సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. సిమ్యులేషన్స్ కూడా. అవి జైలింక్స్, వివాడో, మోడల్ సిమ్, లాజిక్ సిమ్ చాలా ఉన్నాయి. నేను జైలింక్స్, వివాడో వాడతా. ఓకే. నెక్స్ట్ ఈ ఐసీని మనం డిజైన్ చేయాలి. మనం ఇంత లాగ్‌గా మనం చేయలేం కాబట్టి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. డిజైన్ 8 బిట్ కంపారిటర్ యూజింగ్ 2 7485 ఐసీస్. ఈ ఐసీస్ మనం డిజైన్ చేయాలంటే ఈ ఐసీస్ యొక్క పిన్ నెంబర్స్ మనకు తెలియాలి. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? దాన్ని మనం కోడింగ్ వాడి డిజైన్ చేస్తాం ఆ సాఫ్ట్‌వేర్‌లో. చేసి ఈ విధంగా ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని పాసిబిలిటీస్ చేసి దాన్ని మనం టెస్ట్ చేసి ఇలా అవుట్‌పుట్ చూస్తాం. ఓకే. ఇది ప్రొసీజర్. ఇందుకే మనం ఇలాగ సాఫ్ట్‌వేర్ వాడతాం. దీనికోసం ఒక కంప్యూటరో, ఈ బోర్డ్ ఉండిద్ది. అవసరం లేదు. ఇదే చేయాలి ఇలాగ. ఇది స్టాండర్డ్ ప్రొసీజర్. ఓకే. ఇలాంటి ఒక కంప్యూటర్ దానిలో సాఫ్ట్‌వేర్ లోడే ఉండి మన బ్రెయిన్ వాడతా మనం చేయాలి. సర్క్యూట్స్ డిజైన్ చేయాలి. ఏంటి సార్ మీరు VLSI అంటున్నారు. ఇక్కడేమో నాకేమో ఈ కోడింగ్ చెప్తున్నారంటే ఇదే VLSI అంటే. జస్ట్ సిమ్యులేషన్ వెరిఫికేషన్ ఇండియాలో. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇదే హార్డ్‌వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. నెక్స్ట్ నుంచి మీరు మొత్తం కోడింగ్ మొత్తం నేర్చుకోండి. ఓకే. నేను మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నీట్‌గా. నేర్చుకోండి. ఓకే. అంతే.